ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతాంగం ఆందోళన చెందుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయం పుంజుకోవాలని ఆకాంక్షించారు. రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని హుస్నాబాద్లోని పలు ఆలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ రేణుకయలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ అయ్యప్ప ఆలయంలో 108 మంది ఋత్వికులతో 21 హోమగుండాలతో నిర్వహించిన శ్రీ వారాహి మూలమంత్ర హోమ మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి 108 కలశాలతో మరకత శివాలయంలో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోవాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. వారాహి స్వామికి సంబంధించినటువంటి పూజలు, అమ్మవారి ఆశీర్వచనం కొరకు జరుగుతున్న పూజల్లో పాల్గొంటున్నటువంటి దంపతులకు, నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పండితులకు అందరికీ హృదయపూర్వకంగా శుభోదయం, నమస్కారాలు. మీ అందరూ బాగుండాలని ఈ యజ్ఞం చేస్తా ఉన్నారు, ఈ పూజ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా నా తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ కుటుంబాలు ఏ విధంగా అయితే బాగుండాలని కోరుకుంటున్నారో అందులో సర్వేజన సుఖినో భవ, అందరూ బాగుండాలనే ఒకటువంటి మాట జోడించడం ద్వారా మీకు పూజకి ఏది తక్కువ కాదు, కొంచెం ఎక్కువ బలం వస్తుంది. కాబట్టి నేను పద్ధతులను కూడా ఇప్పుడే కోరిన, అదేవిధంగా పూజలో పాల్గొంటున్న దంపతులందరూ కూడా సర్వేజన సుఖినో భవ అని, ఇప్పుడున్నటువంటి ఎల్నినో పరిస్థితుల్లో వర్షాలు పడక ఇబ్బందులు ఎదుర్కొంటాం అంటున్నారు. కానీ మనం అందరం కూడా దైవాన్ని విశ్వసిస్తాం. మనం గాలిలో దీపం పెట్టి కోరుకుంటలే, తప్పకుండా అన్ని ప్రయత్నాలు జరిగినా భగవంతుని సంకల్పము ఆచరణలు ఉంటే సమృద్ధిగా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి వ్యవస్థ రైతాంగం ఉంటేనే, ఇందులో చాలా మంది వ్యాపార వర్గాలు ఉన్నారు, మరి పాడి పంటలు ఉంటేనే మన వ్యాపారం కూడా ముందుకుపోతుంది. కాబట్టి కొంత స్వార్థం ఉన్నా లోక కళ్యాణం అనేటువంటిది ఇది ప్రపంచం అందరికీ ఉపయోగపడేది. కాబట్టి ఈ పూజలో వారాహి స్వామి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. వారాహి స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వచనం మనందరిపైన ఉండి ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతోటి మనము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మరి పూజా కార్యక్రమం నిర్వహించాలని సందర్భంగా వేడుకుంటూ, తప్పకుండా నిన్న కూడా కొత్తకొండలో 108 కలశాలతో అక్కడ కైషామియాలు కూడా మరి మరకత శివాలయంలో కూడా 108 కలశాలతో పూజ చేస్తాం. కారణం భగవంతుని విశ్వాసంతో మనం తప్పకుండా మంచి సమృద్ధి వర్షాలు పడతాయని పడాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమ భాగస్వామ్యం అందరికీ పేరు పేరున దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ అమ్మవారి ఆశీర్వచనం మీ అందరిపై మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు సముద్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎల్నినో అనేటువంటి ఒక విపత్తు ద్వారా మనకు సరైన వర్షాలు పడాయని చెప్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా భారతీయులుగా మరి దేవుని విశ్వసించే వాళ్ళంగా ఈరోజు హుస్నాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి శివాలయంలో ఉదయం ఎల్లమ్మ టెంపుల్లో మరి పూజలు నిర్వహించి సమృద్ధి వర్షాలు పడాలి, పాడి పంటలతోటి ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని శివుడు బోలాశంకరుడుగా అరిగిస్తారనేటువంటి దాని మీద అందరూ కూడా 108 కలశాలతో పూజలు చేసినాం. హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రము దేశం మొత్తంగా సుభిక్షంగా నిండుగా వర్షాలు పడి ప్రాజెక్టుల నిండి వ్యవసాయం బాగా జరిగి పాడి పంటలతోటి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు కోరుకుంటారు.